హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు వీకే టాక్స్ అండ్ ఫ్యాక్ట్స్. మన ఛానల్లో అనేక రకాలైన ఫ్యాక్ట్స్ గురించి మరియు అలాగే అనేక రకాలైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాము. భారతదేశం డెవలప్మెంట్ విషయంలో మంచి పొజిషన్లో ఉంది. అలాగే జీడిపిలో కూడా 8.4%తో మంచి గ్రోత్ రేట్ చూపిస్తోంది. మనకు తెలుసు, భారతదేశంలో రోజు రోజుకి కొత్త కొత్త ఆవిష్కృతులు అనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి. నేడు అలాగే కోల్కతాలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలో మొట్టమొదటి మెట్రో అనేది ఇక్కడే ప్రారంభమైంది. అలాగే దీనికి అప్గ్రేడ్ వర్షన్ అయిన అండర్ వాటర్ మెట్రో కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు. నీటి అడుగున మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రో ట్రైన్ని పీఎం మోడీ గారు ప్రారంభించారు. హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం ద్వారా అందుబాటులోకి వచ్చింది. నేటి నుండి ప్రయాణికులకు అనుమతిస్తారు. అయితే అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రో ఫస్ట్ ప్రయాణికులకు ప్రయాణించేందుకు మోడీ గారు విద్యార్థులతో కలిసి మోడీ గారు ప్రయాణించారు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ హౌరా మైదాన్ నుంచి ఎస్కలేనేడ్ స్టేషన్స్ మధ్య నుంచి ఈ రివర్ కారిడార్ అనేది ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 3 స్టేషన్స్ ఉన్నాయి. హుగ్లీ నది కింద భాగంలో కోల్కతా నుంచి నదికి అవతల వైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్ గ్రౌండ్ ప్రయాణం అనేది సాగుతోంది. నది ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున టన్నల్ ఏర్పాటు చేశారు. 520 మీటర్ల పొడవున్న సొరంగ మార్గం ప్రయాణానికి 45 సెకండ్ల టైం పడుతుంది. సొరంగం అడ్డుకొలత వచ్చేసి 5.5 మీటర్స్గా ఉంది. ఈస్ట్ వెస్ట్ కారిడార్కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. 120 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునేలా ఈ కారిడార్ను బ్రిటన్కు చెందిన పలు సంస్థలు, ప్రత్యేక సంస్థలు అనేవి దీనికి పనిచేశారు. ఇది పూర్తి కావడానికి 4 సంవత్సరాల టైం పట్టింది. మన దేశంలో 2వ మెట్రో సేవలు ఎక్కడ ప్రారంభించారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 7 నెలల పాటు ట్రయల్ రన్స్ నిర్వహించారు. ఈ మార్గంలో రోజు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు. దీనివల్ల ట్రాఫిక్ తిప్పలకు చెక్ పెట్టచ్చు. హౌరా నుండి ఎస్కలేనేడ్ వరకు ప్రయాణించే సమయం వచ్చి 30 నిమిషాల నుండి 5 నిమిషాల వరకు తగ్గుతోంది. నదీ గర్భంలో ప్రయాణించేటప్పుడు బ్లూ లైట్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రయాణికులకు నదిలో వెళ్తున్నామనే ఫీలింగ్ వస్తుందని మనకు అధికారులు తెలిపారు. అండర్ వాటర్ మెట్రో మార్గంలో 15 అంతస్తుల పొడవైన షాఫ్ట్ కూడా నిర్మించారు. నదీ గర్భంలోని మెట్రో లైన్కి తాజా గాలిని పంప్ చేయడంతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను సేఫ్గా బయటకు తీసుకొచ్చేందుకు ఈ షాఫ్ట్ ఉపయోగపడుతుంది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.